మేడం మూర్ఛ వ్యాధి అంటే ఏమిటి? అవి ఎవరిలో ఎక్కువ వస్తాయి? మూర్ఛ వ్యాధినే మనం ఎపిలెప్సీ అంటాం ఇంగ్లీష్లో. తరచుగా ఫిట్స్ రావటాన్నే మనం మూర్ఛ వ్యాధి ఆర్ ఎపిలెప్సీ అంటూ ఉంటాం. ఈ ఫిట్స్ అనేది బ్రెయిన్లో మనకి నరాలు ఒక నరం నుంచి ఒక నరానికి ఎలక్ట్రికల్ డిశ్చార్జెస్ అనేవి ఒక క్రమ పద్ధతిలో వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ నరాలు ఒకేసారి ఫైర్ అయ్యి ఎక్కువ ఎలక్ట్రికల్ యాక్టివిటీ బ్రెయిన్లో ఉంటుందో అప్పుడే మనకి ఈ ఫిట్స్ వస్తూ ఉంటాయి. సో ఈ ఫిట్స్ అనేవి రకరకాల కారణాల వల్ల రావచ్చు. వయసు బట్టి కారణాలు ఉండొచ్చు. మనకి చిన్న వయసులో చూసుకుంటే, పిల్లల్లో చూసుకుంటే డెలివరీ సమయంలో కొన్ని ఇబ్బందులు రావటం వల్ల, బ్రెయిన్లో ఆక్సిజన్ సప్లై తగ్గటం వల్ల, కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల, లేదంటే మెదడు వాపు లాంటి కారణాల వల్ల పిల్లల్లో మనం ఎక్కువగా ఫిట్స్ చూస్తూ ఉంటాం. పెద్దవారిలో సడన్గా ఫిట్స్ వస్తే కనుక బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్ లాంటివి ఉన్నాయా, బ్రెయిన్లో బ్లీడింగ్ జరిగినా, తలకి గట్టిగా దెబ్బ తగిలినా, అంతేకాకుండా లవణాల్లో తేడా, సోడియం లెవెల్స్ తక్కువ అవటం కానీ, షుగర్ ఎక్కువ అవటం, షుగర్ డౌన్ అవటం వల్ల కూడా మనం ఈ ఫిట్స్ చూస్తూ ఉంటాము. ఫిట్స్ యొక్క లక్షణాలు ఏమిటి మేడం? ఆ ఫిట్స్ వచ్చినప్పుడు మనం వెంటనే ఏం చేయాలి? సో ఫిట్స్ అంటే అందరికీ తెలుసండి. ఫిట్స్ అంటే కాళ్ళు చేతులు కొట్టుకోవటం, నోట్లో నుంచి నొరగ రావటం, కళ్ళు తేలేయటం, ఇవన్నీ అని మనకు కామన్గా తెలుసు. దీన్నే మనం జనరలైజ్ టోనిక్ క్లోనిక్ సీజర్స్ అని అంటాం. అంతేకాకుండా కొంతమందికి రెండు కాళ్ళు చేతులు కొట్టుకోకుండా ఒక కాలు చెయ్యి కొట్టుకోవటం, జర్క్ లాగా మూమెంట్స్ రావటం, కొంతమంది అయితే అట్లానే చూస్తూ ఉండిపోతారు. దీన్నే మనం యాబ్సెంట్ సీజర్స్ అని అంటాం. సడన్గా కొంతమంది టప్పుమని పడిపోతూ ఉంటారు. ఇవి కూడా ఫిట్సే. ఈ రకాలన్నీ కూడా ఫిట్సే. కొంతమంది ఏదో తెలివి లేకుండా ఏంటేంటో మాట్లాడేసేయటం, తెలియకుండా ఏదో ఒక పని చేసేయటం కూడా ఉంటుంది. దాన్నే మనం కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అని అంటారు. ఇవన్నీ కూడా ఫిట్స్ యొక్క లక్షణాలే. సో చాలామంది ఏంటంటే ఫిట్స్తో ఏమైనా బాధపడుతూ ఉంటే, కొట్టుకుంటూ ఉంటుంటే వెళ్ళి నీళ్ళు ఇచ్చేయటం, లేదంటే తాళం చెవులు పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఒక మనిషి మనం బయట ఎక్కడన్నా ఉన్నప్పుడు ఫిట్స్తో బాధపడుతుంటే మనం ఏం చేయాలి? ఫిట్స్ ఏమన్నా వస్తుంటే ఆ మనిషిని వెంటనే మనం కింద పడుకోబెట్టి లెఫ్ట్ లాటరల్ పొజిషన్లో ఉంచాలి. అంటే పక్కకి తిప్పి పడుకోబెట్టాలి. మనం కాళ్ళు చేతులు రిస్ట్రెయిన్ చేయడానికి, కట్టడి చేయడానికి అస్సలు మనం చేయకూడదు. అలా చేస్తే ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తాళం చెవులు పెట్టడం ఇవి కూడా అపోహే. నోట్లో ఏదైనా పోయటానికి ట్రై చేయటం, లేదంటే నోట్లో ఏదైనా పెట్టేసేయటం, నోరు కొరుక్కోకుండా ఇవి చేయకూడదు. ఇవి చేస్తే ఆస్పిరేట్ అయ్యి లంగ్స్ ఎయిర్వే బ్లాక్ అయ్యి సడన్ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నాలుగు కొరుక్కున్నా ఏ ప్రాబ్లము ఉండదు. లెఫ్ట్ లాటరల్లో ఉంచితే చాలు. సో మనం ఒక 1 to 2 minutes వెయిట్ చేస్తే ఫిట్స్ యూజువలీ దానంతటికి అవే తగ్గిపోతాయి. కంటిన్యూ అవుతుంటే వెంటనే మనం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పూర్తిగా స్పృహ వచ్చే వరకు నోటి ద్వారా కూడా ఏది ఇవ్వకూడదు. మూర్ఛ వ్యాధికి కొత్త విధాన చికిత్స ఏమైనా వచ్చిందా లేదా మేడం? సో మూర్ఛ వ్యాధికి చికిత్సా విధానాలు వచ్చేసి 2 రకాలు. మెయిన్గా మనం ఫాలో అయ్యేది మెడికల్ ట్రీట్మెంట్. ఫిట్స్ ఎటువంటి ఫిట్స్, ఎందుకు వస్తున్నాయి ఫిట్స్ అనేవి కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఫస్ట్ చేస్తాం. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఎంఆర్ఐ, ఈఈజీ ఇవన్నీ చేసి అసలు ఫిట్స్ ఎందుకు వస్తున్నాయి అనేది నిర్ధారిస్తాం. సో నిర్ధారించిన దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ఫిట్స్కి ట్రీట్మెంట్ ఒకసారి ఫిట్స్ వస్తే ఎన్ని రోజులు వాడాలనేది మనకున్న కండిషన్ బట్టి ఒక డాక్టరే డిసైడ్ చేస్తారు. అంతేకాని ఏదో కొన్ని రోజులు వాడి ఫిట్స్ తగ్గిపోయినాయి అని మనం సడన్గా ట్రీట్మెంట్ అనేది ఆపకూడదు. నెక్స్ట్ వచ్చేసి సర్జికల్ ట్రీట్మెంట్. మనకి 2-3 మందులు వాడుతున్నా కంట్రోల్లో లేకుండా తరచుగా ఫిట్స్ వస్తుంటే ఇప్పుడు కొత్తగా సర్జికల్ ఆప్షన్స్ వచ్చినాయి. ఈ సర్జరీ ద్వారా మనం ఫిట్స్ నుంచి కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మేడం ఫిట్స్ మీద చాలా అపోహాలు ఉన్నాయి. మందులు వాడితే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? ఫిట్స్కి చాలా అపోహలు ఉంటాయండి. అంటే ఇప్పుడు పల్లెటూరులో చూసుకుంటే ఫిట్స్తో బాధపడుతున్న వాళ్ళకి ఏదో గాలి సోకిందని ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. నేను ఇందాక చెప్పినట్టుగా ఫిట్స్తో కొట్టుకుంటుంటే తాళం చెవులు పెడితే తగ్గుతుందని కూడా అనుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా అపోహలు. సో ఫిట్స్ వచ్చే ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వదని, లేకపోతే ప్రెగ్నెంట్ అవ్వలేరని ఇలాంటి అపోహలు కూడా ఉంటాయి. అండ్ మెడిసిన్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని కూడా మానేస్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. సరైన మందులు వాడటం వల్ల ఆడవాళ్ళల్లో కూడా నార్మల్ ప్రెగ్నెన్సీ రావచ్చు, నార్మల్గా పిల్లల్ని కనచ్చు. అంతేకాకుండా మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. కానీ ఒక్కసారి ఫిట్ వస్తే బ్రెయిన్కి చాలా డ్యామేజ్ జరుగుతుంది. దాని బదులు మనం మందులు వాడుకుంటే మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్తోనే మనం అది కంట్రోల్లో పెట్టుకుంటే మన హెల్త్ ఇంకా బాగుంటుంది.
సో ఈ ఫిట్స్ టాబ్లెట్స్ వాడే వాళ్ళకి మెయిన్ కామన్గా ఉండే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి బోన్ లాస్. సో ఈ బోన్ లాస్, వైటమిన్ D3 లాస్, కొన్ని వైటమిన్ డెఫిషియన్సీస్ రావచ్చు. ఇవి మనం సప్లిమెంటేషన్ తీసుకుంటా సరైన ఎక్సర్సైజ్, సరైన డయట్తో ఫిట్స్ మందులు వాడినా కూడా పెద్ద ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే మనం జీవితం కొనసాగించవచ్చు.